అనేది మాత్రం ఖచ్చితంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇలా పదే పదే తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నాను. ఇలా ఈ కాగితం చూడొచ్చు. ఇది రేవంత్ రెడ్డి గారు ఈ డంపింగ్ యార్డ్ని హుజరాబాద్లో ఫైనల్ చేసింది 26/7/2024 నాడు. అంటే ఒక్కసారి మీకు చదివి మరొక్కసారి వినిపిస్తాం. ఇలా దీని ఐ ఇన్వైట్ కైండ్ అటెన్షన్ టు ద రెఫరెన్స్ సైటెడ్ అండ్ సబ్మిటెడ్ that the collector Karimnagar has informed that the director of municipal administration informed that the honorable chief minister during visit to the Warangal has emphasized the need for establishing waste to energy plants on cluster approach in Huzurabad. ఇది 26/7/2024 నాడున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మేము ఇది రిలీజ్ చేస్తున్నామని గౌరవ కరీంనగర్ కలెక్టర్ గారు క్లియర్గా లెటర్ ఇచ్చిండ్రు. ఇలా ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, మీరు హుజరాబాద్లో డంపింగ్ యార్డ్ పెడతామంటే మాత్రం మేము ఊరుకునే ప్రసక్తే లేదు. నేను ఇవాళ మీడియా ద్వారా కూడా చెప్తా ఉన్నాను, ఇలా కాంట్రాక్టర్లు కూడా చెప్తున్నాం, అది అదాని కానివ్వండి, రామ్కి కానివ్వండి, ఇంక ఎవరన్నా కానివ్వండి, ఎంత పెద్ద కాంట్రాక్టర్ అయినా కానివ్వండి, మాకు సంబంధం లేదు. ఇలా మా హుజరాబాద్ ప్రజల ఆగ్రహంకి మీరు గురిగాక తప్పదు. రేపు ఆడ మీరు టెండర్లు వేసి మీరు కాడికి వచ్చినా మిమ్మల్ని మాత్రం ఎవరం కూడా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న 2,50,000 మంది మేము ఎవరం కూడా మిమ్మల్ని అక్కడ పని చేయనీయం కాక చేయనీయము. అది మాత్రం టెండర్లు వేసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇలా ప్రభుత్వం ఉంది కదా, మా ఇష్టం ఉన్నది మేము చేస్తాము, మేము విర్రవీగుతాము, మేము ప్రజల ప్రాణాలతో చెలగాటమాడతామంటే ఇది మంచి పద్ధతి కాదు. ఇలా పార్టీలకి అతీతంగా ఇలా హుజరాబాద్ నియోజకవర్గంలో పార్టీలకి అతీతంగా ప్రతి ఒక్కరం కూడా ఈ డంపింగ్ యార్డ్ని మేము వ్యతిరేకిస్తున్నాము. ఇలా ఎందుకు మీరు ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, బీజేపీ పార్టీ వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, సిపిఐ కాదు సిపిఎం, ప్రతి పార్టీ జేఏసీ నాయకత్వంలో ఆడ పనిచేసి మీరు పెట్టొద్దు అంటున్నారు. మరి ఎందుకు పెడుతున్నారు? ఎందుకు మీరు ఈ రాజకీయం చేస్తున్నారని మేము అడుగుతా ఉన్నాం. ఇలా నన్ను ఎందుకు బెదిరిస్తున్నారు? ఇలా ఎట్టు పరిస్థితుల్లో మీరు ఈ డంపింగ్ యార్డ్ గురించి మాట్లాడొద్దని నన్ను ఎందుకు బెదిరిస్తూ ఉన్నారు? నన్ను బెదిరియకపోతే నేను ఊకోకపోతే నా మీద సిఐడి కేసులు అన్నీ ట్రాన్స్ఫర్ చేసి జైల్లో పెడతామని ఎందుకు బెదిరిస్తూ ఉన్నారు? ఇలా మీరు బెదిరిస్తే మాత్రం మేము భయపడే ప్రసక్తే లేదు. ఎందుకంటే మా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల ప్రాణాలతోని మీరు చెలగాటమడతామంటే మేము ఊకునే ప్రసక్తే లేదు. ఇది మా హుజరాబాద్ నియోజకవర్గంకే కాదు, మానకొండూరు నియోజకవర్గం నుంచి ఉన్న 2 మండలాలు, ఇలా హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి ఉన్న 3 మండలాలు కూడా ఉన్నాయి. ఇలా నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, ఇలా మానకొండూరు శాసనసభ్యులైన కవంపల్లి సత్యనారాయణ గారు, ఇలా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, మరి మీ బాధ్యత లేదా ఈ డంపింగ్ యార్డ్ రద్దు చేయించేది? మరి ఆ 3 మండలాల ప్రజలు, ఇలా ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, సైదాపూర్ మండల ప్రజలు, పొన్నం ప్రభాకర్ గారు మీకు ఓట్లు వేసిరు కదా, మరి ఆ ప్రజల్ని కూడా మీరు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని నేను అడుగుతా ఉన్నాను. ఇలా మానకొండూరు మండలం, కేశవపట్నం మండలం ప్రజలు కూడా వాళ్ళు కూడా ఇలా కవంపల్లి సత్యనారాయణ గారికి ఓటేసారు కదా, కాంగ్రెస్ పార్టీకే ఓటేసారు కదా. సరే, హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఓటేసారు అనుకుందాం. ఇప్పుడు మానకొండూరు ఇటు పక్కన హుస్నాబాద్ అయితే కాంగ్రెస్ పార్టీకే ఓటేసారు కదా, ఒకరు మీరు మంత్రి అయ్యారు కదా. పొన్నం ప్రభాకర్ గారు మీకు హుస్నాబాద్ నుంచి సంబంధం లేకున్నా, మీది హుస్నాబాద్ ఊరు కాకపోయినా, మీరు కరీంనగర్ వారైనా మీరు హుస్నాబాద్కి పోతే ఇదే ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, సైదాపూర్ మండల ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించారు కదా. మరి ఆ ప్రజలు ఇలా గెలిపించిన పాపానికి ఇలా వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారా? ఇలా మానకొండూరు, కేశవపట్నం ప్రజలు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీకే ఓటేసారు, కవంపల్లి సత్యనారాయణ గారికే ఓటేసారు కదా. మరి దానివల్ల ఇలా మీకు వచ్చేది ఏంటిది అని మేము అడుగుతా ఉన్నాం. ఇలా హుజరాబాద్లో మాత్రం మీరు ఎట్టు పరిస్థితులు అలా డంపింగ్ యార్డ్ పెడితే మేము ఊరుకోం కాక ఊరుకోం. ఇలా డంపింగ్ యార్డ్ ఏడబెట్టాలి అంటే డంపింగ్ యార్డ్ ఈడ ప్రజలు లేని దగ్గర పోయి పెట్టుర్రి. ఈ ప్రజలు ఉండే దగ్గర ఊరి మధ్యలో తీసుకొచ్చి డంపింగ్ యార్డ్ పెట్టి ప్రజల్ని మొత్తం ఇబ్బంది పెడతాము అంటే ఇది ఇబ్బంది కాదా? ఇలా నిజంగా డంపింగ్ యార్డ్ పెడితే ఇలా సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా ఎక్కడ అంటారంటే, సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా అంటే ఎక్కడ? ఇలా హుజరాబాద్ నియోజకవర్గ ప్రాంతం. ఇలా అద్భుతంగా సీడ్ పంటలు పండుతాయి ఆడ. ఇలా వాస్తవంగా వ్యవసాయము అద్భుతంగా పంటలు పండేటి ఎక్కడ అంటే హుజరాబాద్ నియోజకవర్గంలో. నేను చెప్పిన ఈ 10 మండలాలలో బెస్ట్ వాతావరణం ఉంటుంది, మీరు ఎవరిని అడగండి. అట్లాంటి వాతావరణంని ఇలా మీరు పాడు చేస్తే, రేపు ఆ వాతావరణంని మీరు పాడు చేస్తే రేపు పంటలు ఎట్లా పండుతాయి? దానికి మీరు చెప్పాలి జవాబని నేను అడుగుతా ఉన్నాను. ఇలా ఆ పంటలకి నీళ్ళు ఇస్తే ఆ నీళ్ళన్నీ కూడా విషం నీళ్ళు అయితాయా కావా ఒక్కసారి మాకు చెప్పండి. ఆ కలుషం అయిపోయి విషం నీళ్ళు ఇస్తే ఆ పంటలు పెరుగుతాయా? ఆ పంటలు పండేయగలుగుతాడా రైతు? ఎందుకు మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడుతున్నారని మేము అడుగుతా ఉన్నాం. రేపు ఆ మంచినీళ్ళు తాగితే
ఆ మంచినీళ్ళు రేపు విషం నీళ్ళు తాగినట్టు అయితే కావా ఒక్కసారి మాకు చెప్పండి. రేపు ఆఖరికి కలుషమైన ఊపిరి పీల్చుకుంటే మా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలతో పాటు ఈ ఉన్న 5 మండలాలు బయటితో పాటు అంటే టోటల్ 10 మండలాలు 2 పట్టణాల ప్రజలు రేపు ఊపిరి పీల్చుకుంటే మా ఊపిరితిత్తులు పాడైతే పాడు కావా దాంతో? ఇవన్నిటికీ మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నదా లేదా? ఇలా ఆఖరికి రేపు భవిష్యత్తులో మా యంగ్స్టర్స్ యువకులు ఎవరైతే ఉన్నారో రేపు పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టాలంటే ఇలా నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్తో ఎట్లయితే హ్యాండిక్యాప్ పిల్లలు పుడుతున్నారు, రేపు మా హుజురాబాద్ నియోజకవర్గంలో పిల్లలకు అందరూ కూడా ఇట్లా హ్యాండిక్యాప్ పిల్లలు పుట్టే ప్రమాదం ఉందా లేదా? ఇట్లాంటిది ఎందుకు మా మీద కోపం పెంచుకుంటా ఉన్నారు, ఎందుకు చేస్తూ ఉన్నారు ఇవన్నీ? ఈ దయచేసి మీరు రాజకీయాలకు అతీతంగా దయచేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా, రాజకీయాలకు అతీతంగా డంపింగ్ యార్డ్ని వెంటనే మీరు రద్దు చేయాలి. కాంగ్రెస్ మిత్రులు కొందరు వేరు మంత్రులందరూ మరి సానుకూలంగా ఉన్నామో అని చెప్తున్నారు. మరి మీరు సానుకూలంగా ఉన్నామని చెప్పిన తర్వాత దాన్ని వ్యతిరేకించేటోళ్ళు ఎవరు? తుమ్మల నాగేశ్వరరావు గారు మేము సానుకూలంగా ఉన్నామంటారు, పొన్నం ప్రభాకర్ గారు అంటున్నారు అని చెప్తున్నారు, శ్రీధర్ బాబు గారు అంటున్నారు అని చెప్తున్నారు. మరి అందరు చెప్పిన తర్వాత అది ఎందుకు అవుతుంది? దయచేసి దీంట్లో రాజకీయాలు చేయకండి. వెంటనే మా రద్దు ప్రకటన తప్పకుండా రావాలి. ఎట్టు పరిస్థితుల్లో రద్దు చేస్తున్నాము అనేది ప్రకటన వెంటనే ఇవ్వాలని నేను ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇలా మా హుజురాబాద్ నియోజకవర్గంలో మా ల్యాండ్ రేట్స్ ఏ ఊరికి పోయినా, హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న 107 గ్రామ పంచాయతీలకు ఏడికి పోయినా, మా 2 పట్టణాలలో ఏడికి పోయినా, మా మానకొండూరు మండలంలో ఏడికి పోయినా, కేశవపట్నం మండలంలో ఏడికి పోయినా, ఎల్కతుర్తి భీమదేవరపల్లి సైదాపూర్ మండలంలో ఎక్కడికి పోయినా కూడా ఇలా తక్కువ 25 లక్షల రూపాయల కంటే ఒక ఎకరం కూడా తక్కువ ఉండదు. అట్లాంటిది ఇలా 25 లక్షల రూపాయలకు కూడా ఎకరం తక్కువ ఉండకుండా మినిమం 25 లక్షల రూపాయల నుంచి 2 కోట్ల రూపాయల వరకు మాకు ఎకరం ఉంది. మా 2 పట్టణాలలో 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు గజం ఉంది. రేపు నిజంగా మీరు ఈ డంపింగ్ యార్డ్ అనేది అక్కడ తీసుకొచ్చి పెడితే రేపు మా భూమిలు 4-5 లక్షలకు కూడా కొనేవాళ్ళు ఉండరు. రేపు పట్టణంలో 1000 రూపాయల గజం కూడా కొనేవాళ్ళు ఉండరు. మరి ఇవన్నీ కూడా ప్రజల్ని ఇబ్బంది పెడతలేరా? కేసీఆర్ గారేమో కష్టపడి రైతులు బాగుండాలి అని గొప్ప ఆలోచనతోని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాడు రైతులు బాగుండాలి, రైతులని కోటీశ్వర్లు చేయాలనే గొప్ప ఆలోచనతోని ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి నీళ్లు తెచ్చిండ్రు. ఆ పంటలకి రైతు బందేసిండు, 24 గంటల ఫ్రీ కరెంట్ ఇచ్చిండు. ఇలా దురదృష్టవశాత్తు ఎవరైనా రైతు చనిపోతే రైతు బీమా ఇచ్చిండు. ఇలా రైతులని ఇవన్నీ ఇచ్చి ఇలా ల్యాండ్ రేట్లని ఇలా 25 లక్షల రూపాయల నుంచి 2 కోట్ల వరకు ఇలా చేసింది కేసీఆర్ గారు అయితే, ఇలా రైతులని లక్షాధికారులు కోటీశ్వర్లు చేసింది కేసీఆర్ అయితే, ఇలా 1 ఎకరం భూమి రైతుకు ఉన్నదంటే నా జేబులో 25 లక్షలో లేకుంటే రోడ్డుకుంటే 50 లక్షలో లేకుంటే 1 కోటి రూపాయలు నా జేబులో ఉన్నాయి, రేపు నా బిడ్డల పెళ్లికి పనికి వస్తుంది లేకుంటే నా పిల్లల చదువుకు పనికి వస్తుంది అని ఒక ఆలోచనతో ఇలా రైతులు ఉన్నారు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇలా